ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు మొక్కలు పువ్వులు ఎంత అందంగా ఉందో. ఒక్కసారి ఇక్కడి నుంచి లేచారు, అశోకవనంలోకి దూకేశారు. ఆ చెట్లన్నీ తిరిగేస్తే ఆయన యొక్క వేగానికి ఆ పువ్వులన్నీ వచ్చి ఆయన మీద పడిపోయి ఆయన బడలిక తీర్చడానికి సువాసనలు వెదజల్లుతున్నాయా అన్నట్టుగా పుష్పములతో కూడిన చిన్న కొండ అన్నట్టుగా భాసిస్తున్నారు. ఆయన ఈ చెట్లన్నింటి మీద ఎగిరి, తీగల మీద ఎగిరి, పందిళ్ల మీద ఎగిరి, సరోవరాల చుట్టూ తిరిగి సీతమ్మని వెతుకుతూ ఉంటే మహానుభావుడైనటువంటి హనుమ యొక్క ఒళ్ళంతా పుష్పములతో నిండిపోతే ఆ చెట్లు, తీగలు, పందిర్లు, సరోవరాలు ఇవన్నీ కూడా కలచివేయబడితే మహర్షి ఒక అద్భుతమైన ఉపమానం వేశారు. సహృదయంతో స్వీకరించవలసి ఉంటుంది. రసము రసమే సుందరకాండలో నిర్ధూతకేళిర్యువతి యథాం మృదితవర్ణిత నిష్పీత శుభదంతోష్టి నకదంతైశ్చ వీక్షిత అంటారు. చాలా గడుసువాడైనటువంటి ప్రియుడు అతి సుకుమారి అయినటువంటి ప్రియురాలితో రమించినప్పుడు ఆమె ఒంటి నిండా గోటి గిచ్చుళ్ళు, దంతముల యొక్క ఆ కురుకుడు ఇలాంటివి పడి ఆమె నలిగిపోతే ఎలా ఉంటుందో అలా నలిగిపోయినటువంటి సుకుమారమైనటువంటి ప్రియురాలు ఎలా ఉంటుందో అలా అయిపోయిందిట అశోకవనం అంతా. అశోకవనాన్ని ఒక కాంతగా భావన చేసి మాట్లాడతారు. వెళ్ళి ఆ అశోకవనం అంతా వెతుకుతున్నారు. ఒక పెద్ద సెలయేరు వస్తోంది. సుందరకాండ వర్ణనలలో అద్భుతమైన వర్ణనలలో ఇది ఒకటిగా చెప్తారు పెద్దలు. పునరావృత్తితో యాంచ దదర్శస మహాకపి, అది సుప్రసన్నేన కాంతాం పునరుపస్థితాం. ఒక సెలయేరు ఇలా వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే కొన్ని తీగలు ఇలా అడ్డుపడ్డాయి, చెట్ల కొమ్మలు ఇలా వంగి ఆ నీళ్లలోకి అడ్డుపడ్డాయి. ఆ నీళ్లు ఇలా వెళ్ళడానికి వీలు లేక మళ్ళీ ప్రవాహాన్ని మళ్లించుకుని మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి పైకెక్కుతున్నాయి. అది ఎలా ఉందన్నారంటే మహర్షి, ఏదో ఒక ఎత్తైన కొండ శిఖరం మీద కూర్చున్నటువంటి ఒక యువకుడు తన తొడ మీద ప్రియురాల్ని కూర్చోబెట్టుకుని ఆమెతో పరిహాసం ఆడుతూ ఏదో కించిత్ కఠినమైన మాట ఒక్కటంటే ఏదో ఆక్షేపణకి ఆమెకి కోపం వచ్చి ఆయన తొడమించి దూకి దూరంగా వెళ్ళిపోతుంటే ఒక్క చిన్న మాటకే అలా వెళ్ళిపోతే ఎలాగని ఆమె చెలికెత్తెలందరూ మళ్ళీ చేతులు అడ్డుపెట్టి ఆమెని సముదాయిస్తే ఆమె మళ్ళీ తిరిగి వెనక్కి ప్రియుడి దగ్గరికి వెడుతుంటే ఎలా ఉంటుందో వెనక్కి వెడుతున్న సెలయేరు అలా ఉందిట అని. దేంటి పునరావృత్తితో యాంచ దదర్శస మహాకపి, వెనక్కి తిరుగుతున్న ఏటి నీటిని కూడా చూశారు. అంటే ఆయన వదిలిపెట్టనిది లేదు సీతమ్మ కోసం. కూర్చుని ఒక చెట్టెక్కి కూర్చుని అనుకున్నారు. ఒక పెద్ద నదీ ప్రవాహం ఒకటి కనపడింది. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వనసంచార కుశల నూనయేష్యతి జానకి. ఆయన అన్నారు, ఏమి శ్లోకాలండి, అమృత బిందువులు పూర్తి చేయాలనుకుంటాను తాపత్రయం. సారామ మహాందగత్తె, రామమహిషి రామచంద్రమూర్తి ఇల్లాలు, రాఘవస్య ప్రియా రామచంద్రమూర్తికి అత్యంత ప్రియమైనది, సతీ పాతివ్రత్యం ఉన్నది, వనసంచార కుశల వనములనందు తిరగడంలో నేర్పరితనం ఉన్నది, నునయేష్యతి జానకి తప్పకుండా ఇక్కడికి వస్తుంది. ఆ శ్లోకంలో గొప్పతనం చూడండి. పనికి మాలిన రావణాసురుడైతే అంటాడు, అడవులలో ఎప్పుడో రాముడు శరీరం వదిలిపెట్టుంటాడు, నా పాన్పు చేరంటాడు. అదే హనుమైతే ఎలా అంటారో చూడండి. ఆయన చూశారా? చూడకుండా చూడండి ఆ భావన. సారామ నా తల్లి మహాందగత్త, యోనిజ సీతమ్మ, ఎంతమంది ఆవిడ్ని పొందాలనుకున్నారు భార్యగా, అంత అందగత్తె. రామమహిషి నా స్వామి రామచంద్రమూర్తి ఇల్లాలు మా తల్లి మా అమ్మ. రామమహిషి రాఘవస్య ప్రియ, అంతటి మహానుభావుడు అజానుబాహు మరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అంత అందగాడైన రామచంద్రమూర్తి యొక్క ప్రియా, ఆయన మనసు కామంతో నిలబడితే ఆమె ఒక్కదాని ఎందే నిలబడుతుంది. అందరూ ఆయన్ని మోహించినా ఆయన ఆవిడ ఒక్కతినే మోహిస్తాడు. కాబట్టి రాఘవస్య ప్రియా సతీ, అంత అందగత్య కదా అని ఆవిడ మనసు అటూ ఇటూ కదిలేది కాదు. మహాపాతివ్రత్యమున్న తల్లి, వనసంచార కుశల వనములయందు తిరగడంలో నేర్పరితనం ఉన్నది. రామచంద్రమూర్తితో 13 ఏళ్ళు తిరిగింది మా అమ్మ వనాల్లో, అందుకని వనములయందు తిరగడంలో గొప్ప నైపుణ్యం ఉన్నది. కాదు ఉపనిషద్వనములయందు తిరిగేటటువంటి పరదేవత. కాబట్టి వనసంచార కుశల ఆ తల్లి ఇదిగో ఇక్కడ ఈ నదీ ప్రవాహంలో స్నానం చెయ్యడం కోసం, సంధ్యావందనం చేయడం కోసం తప్పకుండా వచ్చి తీరుతుంది అనుకున్నారు. ఆ రోజులలో ఆ యుగంలో ఆడవాళ్ళకు కూడా ఉపనయనం ఉండి వాళ్ళు సంధ్యావందనం చేసేవారు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఉపనయనం ఒకటే. మెడలో కట్టినటువంటి మంగళసూత్రమే ఉపనయనంతో సమానం. మగవాడికైతే యజ్ఞోపవీతం, ఆడదానికైతే మంగళసూత్రం. మగవారికి అందరికీ యజ్ఞోపవీతం ఉండదు, కానీ ఆడవారికి అందరికీ ఉపనయన సంస్కారంతో సమానత్వం ఉంటుంది ద్విజత్వం చేత. కాబట్టి ఆమె సంధ్యావందనం చేసుకోవడానికి ఈ నది దగ్గరికి తప్పకుండా వస్తుంది అన్నారు.
అబ్బో ఇది అయ్యేట్టు లేదు, పూర్తి చేసేస్తాను, మీరు వెళ్ళి వెలిగించండి నీరాజనం. వెలిగించి చక్కగా ముందు పూజా మందిరంలో చూపించి తీసుకుని రండి పళ్ళెంలో, తెలిసిందా? ఉత్తరీయం వేసుకుని వెళ్ళండి, ఎడంభుజం మీద వెళ్ళండి. మీ మీ అదృష్టం పండింది, ఇటువంటి రోజున నీరాజనం ఇచ్చి తేవడం అంటే మాటలా, వెళ్ళి తీసుకురండి. కాబట్టి ఆయన అవన్నీ వెతుకుతూ ఆఖరికి ఒక పెద్ద శిశుపావృక్షం ఒకటి ఎక్కి ఆ శిశుపావృక్షం మించి చూస్తున్నారు. ప్రసాదమాల అక్కడి నుంచి చూస్తే సరుదూర విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రితం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. దూరంగా చూస్తున్నారు, ఒక పెద్ద చైత్య ప్రాసాదం ఒకటి కనపడింది, తెల్లగా మెరిసిపోతోంది ఆ భవనం. ఒక్కసారి ఆ భవనం వంక చూశారు. చూసి ఎగిరి అక్కడ ఉన్నటువంటి శిశుపావృక్షం మీదకి వెళ్ళి దాని మీద కూర్చుని అన్ని దిక్కులకు చూస్తున్నారు. మా అమ్మ వచ్చి తీరుతుంది, ఇక్కడెక్కడో ఉంటుంది అని. ఎందుకో మనసులో తల్లి దర్శనం అవుతుంది ఇప్పుడు అని ఉద్విగ్నత కలుగుతోంది. ఎంతో ఆనందంతో చుట్టూ చూస్తూ ఇలా తల ఉంచి కిందకి చూశారు, శిశుపావృక్షం కిందకి. చూసేటప్పటికి చుట్టూ రాక్షస కాంతలు నిలబడి ఉన్నారు. పట్టి పట్టి చూశారు, పచ్చటి పట్టు పీతాంబరం కట్టుకుని ఉంది. అప్పుడే మనసులో అనుకున్నారు, మా అమ్మ నాయను చూసేటప్పటికి నాకెలా కనపడాలో తెలుసా? తదున్నసం పండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం అన్నారు. చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటిది, పద్మముల రేకుల వంటి కన్నులు కలిగినటువంటిది, ఎత్తైన ముక్కు కలిగినది, తెల్లని దంతపంక్తి ఉన్నది, ఏ విధమైన వ్రణము లేనటువంటి ముఖ సౌందర్యము కలిగినటువంటిది, అటువంటి శరీరకాంతి కలిగినది నా తల్లి రామచంద్రమూర్తి ఇల్లాలు. నన్ను అనుగ్రహించి సీతమ్మ తల్లి దర్శనం హనుమకైంది అన్న కీర్తి నాకు కట్టపెట్టడానికి మా అమ్మ కనపడుతుంది అనుకున్నారు. అని ఒక్కసారి రాక్షసకాంతల మధ్యలోకి చూశారు. తాను ఎలా ఉంటుంది అమ్మవారని భావన చేసి నమస్కరిస్తూ వచ్చారో అలాగే మట్టి పట్టినటువంటి ఒక పచ్చటి పట్టుచీర కట్టుకుని నగల మూట పవిట కొంగు చింపి మూట కట్టి ఋష్యమూక పర్వతం మీద పడవేసిన కారణం చేత ఆ పవిట కొంగు దగ్గర ఉన్న వస్త్రం చిరిగిపోయి ఉండగా నగల మూట ఒకటి ఆ శిశుపావృక్షపు కొమ్మకు కట్టి ఏడుస్తూ ఉండిపోయిన కారణం చేత కన్నుల నుండి కారిన నీళ్ల చేత సారికలు కట్టి వక్షస్థలమంతా కన్నీటితో తడిసిపోయి కటిక నేల మీద కూర్చుని ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని మహానుభావుడైనటువంటి హనుమ పొందారు. పొందగానే అమ్మవారిని ఇలా చూడగానే సుముహూర్తం ఇవధ్యాత్వా బాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప హ అంటారు మహర్షి. హ ఆత్మదర్శనం అయిపోయి లోపలికెళ్ళి ఆత్మగా గుర్తిరిగి అనుభవంలోకి వచ్చిన యోగికి కందుల వెంట ఇట్నుంచి బాష్పధారలు కారిపోతాయి. అలా బాష్పధారలు కారి రోమాంచితమై సీతమ్మ తల్లిని చూస్తూ రెండు చేతులు ఇలా పెట్టి అంజలి ఘటించి తలకి తగలకుండా ఇలా పెట్టి అమ్మకి నమస్కారం చేస్తూ సీతమ్మ తల్లి దర్శనం చేస్తూ కన్నుల నీరు కారుస్తూ, అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలతో ఆనందంతో సీతా దర్శనాన్ని పొందినటువంటి ఘట్టం సిద్ధిసర్గ. ఇది విన్న వాళ్ళకి హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల అనుగ్రహంతో సమస్త దోషములు కూడా నశించిపోయి సంతోషంగా ఉంటారు అని చెప్పి మనకి వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి సుందరకాండ వ్యాఖ్యానం చేసినటువంటి పెద్దలందరూ చెప్తుంటారు. సిద్ధిసర్గగా సుందరకాండలో అంత ప్రఖ్యాతి వహించినటువంటి ఘట్టం సీతా మహాసాధ్వి యొక్క దర్శనం. యథార్థమునకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కూర్చోపెట్టడం నా లక్ష్యం కాదు. మీరు ఆలోచించండి, కొన్ని గంటల పాటు అలా మాట్లాడాలి అంటే గుండెలు ఎంత నీరసపడిపోతాయో, ఎన్ని వేల క్యాలరీలు ఖర్చు అయిపోతాయో. కానీ ఆ ఆనందం ఏదో దాటేసి చెప్పలేక తాపత్రయం. మిమ్మల్ని ఇంతసేపు కూర్చోపెట్టినందుకు మన్నించండి. ఫ్యాన్ 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 చక్కగా అందరికీ ఒకసారి అలా నిలబడి ఎత్తి చూపించేసేయండి. అందరూ కళ్ళకద్దుకోండి. ఒక్కసారి అందరూ గట్టిగా నేను చెప్పింది చెప్పండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మళ్ళీ తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. ఇవాళ సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సిద్ధిసర్గ దగ్గర నా ఉపన్యాసాన్ని పూర్తి చేశాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.